ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వీడియో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే దీనిలో కేవలం దేవుని యొక్క కార్యాలే మీరు చూడమని నేను ప్రాధాయపడుతున్నాను. ఇది నా బలము చేత, నా జ్ఞానము చేత, నా శక్తి చేత అయితే నా వల్ల కాదు. కానీ ఈ స్టూడియో ఏ విధంగా పూర్తయిందని చెప్పి కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను ముందుకి ఈ స్టూడియో ఎలా ఉందో మీకు పూర్తిగా చూపిస్తాను. నేను అనేక చోట్లకి వెళ్ళి సాక్ష్యాలు రికార్డ్ చేస్తాను. ఇంటికి వచ్చి సాక్ష్యం పంచుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇది పల్లెటూరు వల్ల మాకు చిన్న హాల్ ఉండేది, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండేది కాదు. ఈ సాక్ష్యం రికార్డ్ చేస్తున్న సమయంలో పక్కింటి వాళ్ళు కానీ, మా గ్రామస్తులు కానీ, మా బంధువులు కానీ అదే సమయాన్ని వచ్చి తలుపు కొట్టడం, కేకలు వేయడం, చుట్టుపక్కల ఏదైనా డిస్టర్బెన్స్ అయినా ఆ వీడియోలో క్యాప్చర్ అవ్వడం నాకు చాలా డిస్టర్బ్గా అనిపించింది. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా, నాకు స్టూడియో కావాలి, సహాయం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. కానీ నాలో ఉన్న మానవుని స్వభావంగా నాలో ఉన్న అపనమ్మకం ఏమిటంటే, ఇన్ని లక్షలు పెట్టి నేను స్టూడియో కట్టగలనా, 10-20 అంటే ఎవరైనా సహాయం చేస్తారు, ఇన్ని లక్షల రూపాయలు నాకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు సహాయం చేస్తారు, నేను ఎలా కట్టగలను అని చెప్పి ఒక అపనమ్మకం నాలోకి వచ్చింది. అయినా కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఒకానొక సందర్భంలో నా భార్యకు కూడా ఇలా స్టూడియో కట్టాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేద్దాం, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు, మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అని చెప్పి నా భార్య కూడా చెప్పడం జరిగింది. ఇలా కొంతకాలం ప్రార్థన చేస్తున్నాము. నేను యథావిధిగానే నా పరిచర్య కొనసాగుతుంది. ఒకానొక రోజు నా భార్య నా దగ్గరికి వచ్చి, బావా నాకు ఒక దర్శనం వచ్చింది, మనం స్టూడియో ఇంటిపైనే కడుతున్నాము, మన ఇంటిపైనే స్టూడియో కడుతున్నాము, అది త్వరగా ఆ స్టూడియో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి నా భార్య నాతో చెప్పడం జరిగింది. నా భార్య నాతో చెప్తున్నప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. దేవుడు సహాయం చేస్తాడు. నేను యూట్యూబ్లో అనౌన్స్ చేశాను, ఇలా స్టూడియో కట్టాలని ఆశపడుతున్నాను, మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి, మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే సహాయపడండి అని చెప్పి నేను అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన 1 వీక్లోనే ఇంచుమించు 4 lakhs రూపీస్ ఇతరుల ద్వారా సహాయం అందడం జరిగింది. ఎస్టిమేషన్ చూస్తే ఇంచుమించు 20 lakhs వరకు కూడా ఎస్టిమేషన్ ఉంది. కానీ నా దగ్గరకు వచ్చింది అమౌంట్ 4 lakhs వరకే. అయినా కానీ నాకు ధైర్యం వచ్చి టాపీ మేస్త్రిని పిలవడం, టాపీ మేస్త్రిని మాట్లాడడం. ఆ టాపీ మేస్త్రి కూడా నా బంధువే. ఎవరంటే ఆయన ఒక RSS వ్యక్తి, కానీ నన్ను చాలా ప్రేమిస్తాడు, నేను అతన్ని చాలా ప్రేమిస్తాను. వచ్చి మాట్లాడుకున్నాం. ఇది కట్టడానికే ఇంచుమించు 3,50,000 రూపాయలు అయింది. కానీ నా దగ్గర అప్పుడు వచ్చిన అమౌంట్ 4 లక్షల రూపాయలే. అలా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. నేను స్టార్ట్ చేశాను. మా తల్లిదండ్రులు కూడా నేను చెప్పాను, ఇలా నేను స్టూడియో కడుతున్నాను, ఇలా నేను పైన కట్టాలనుకుంటున్నాను అని చెప్పి మా తల్లిదండ్రులు కూడా చెప్పాను. మా తల్లిదండ్రులు కూడా భయపడ్డారు. నువ్వేంటి పైన కట్టడం ఏంటి, ఇన్ని లక్షల రూపాయలు నీకెవరిస్తారు, ఇది అవ్వన పని అని చెప్పి అన్నారు. అయినా కానీ అది నేను కడతానమ్మా, నా యేసయ్య నాకు కట్టిస్తాడమ్మా అంటే మా తల్లిదండ్రులు ఇప్పుడుకి దేవుని నమ్ముకోలే. నా యేసయ్య కట్టిస్తాడమ్మా, ఆ నమ్మకం నాకుంది, ఎంతవరకు అయితే అంతవరకు కట్టి నేను ఆగుతాను, దేవుడే సహాయం చేస్తాడని చెప్పి మా తల్లిదండ్రులకు చెప్పి నేను ముందు అడిగేయడం జరిగింది. అద్భుత రీతిగా మొదలుపెట్టినప్పటి నుంచి స్టూడియో అద్భుత రీతిగా పనులు స్టార్ట్ అయినాయి. ఈ స్టూడియో ఎలా కట్టాలి, ఏ ప్లానింగ్ వేయాలి, ఇంటీరియర్ వర్క్ ఎలా చేయాలని చెప్పి ప్రతిదీ కూడా నేను ఆలోచించుకుంటూ దేవుడు సహాయం పొందుతూ ఈ స్టూడియో పూర్తవడం జరిగింది. ఈ రీతిగా దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక మానవుడిగా నాకు అపనమ్మకం నాలో ఉంది, ఎలా కట్టగలను ఇన్ని లక్షల రూపాయలు పెట్టి అని చెప్పి. నా భార్యకు దర్శనం రావడం, అది నాకు చెప్పడం, నేను ఆ పని మొదలు పెట్టడం, ఆ పని పూర్తవడం చాలా ఆశ్చర్యం. మా గ్రామస్తులకే అది చాలా ఆశ్చర్యం. నా బంధువులందరినీ పిలిచాను, నా స్నేహితులందరినీ పిలిచాను, దేవుని యొక్క కార్యం వాళ్ళకు చూపించాను. ఇంచుమించు సగం మంది 7,000-8,000 ఓట్లు మా గ్రామంలో ఉంటే సగాన మంది మా కుటుంబ సభ్యులే. దానిలో రక్షించబడింది నేను, మా అక్క, మా బావ తప్ప ఇంకెవ్వరూ రక్షించబడలేదు. వాళ్ళందరూ కూడా దేవుడి కార్యం చూశారు, చాలా ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరికి సువార్త అందించడానికి ఈ యొక్క స్టూడియో అనేది నాకు ఉపయోగపడింది. అద్భుత రీతిగా స్టూడియో ఓపెనింగ్ కూడా జరిగింది.
ఈ రీతిగా దేవుడు నాకు సహాయం చేయడం జరిగింది. ఈ స్టూడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో సాక్ష్యాలు రికార్డ్ చేయడానికి. రెండోది, సేవకులు వచ్చినప్పుడు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో సేవకులు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి ఒక బెడ్రూమ్, వాళ్ళు యూజ్ చేయడానికి ఒక వాష్రూమ్, అలాగే నాకు ఎడిటింగ్ కింద ఒక చిన్న హాల్ లాంటిది నేను ఇలా నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో దయచేసి మిస్ అవ్వద్దు. ఈ స్టూడియో పని లోన ఎలా జరిగింది నేను ప్రతిదీ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. దయచేసి మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో చూడమని ప్రార్థిస్తున్నాను. టెస్టిమోనీ రికార్డ్ చేసేటప్పుడు ఇదొక బ్యాక్గ్రౌండ్ అండి. వీటిని WPC ప్యానల్స్ అంటారు, వాటర్ ప్రూఫ్ ప్లస్ ఫైర్ ప్రూఫ్. అయితే టెస్టిమోనీ రికార్డ్ చేసేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఒక వీడియో వ్యూ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా టెస్టిమోనీస్ అంటే సాక్ష్యాలు రికార్డ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వ్యూ ఇలా వస్తుంది. ఒకసారి చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వ్యూ ఇలా వస్తుంది. ఇది నా మనసుకు నచ్చింది, అందుకే ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఈ ప్యానల్స్ది. ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్లో మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక కటన్ పెట్టించు అనమాట. ఇది బ్లాక్ కటన్. మనము ఇదొక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. నాకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంటే నాకు ఇష్టము, అందుకనే ఇది నాకు నచ్చింది. ఇలాగ నేను బ్లాక్ కలర్లో ఇది పెట్టించాను. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సాక్ష్యాలు రికార్డ్ చేస్తే వ్యూ అంటే వీడియో యొక్క వ్యూ ఎలా వస్తుందో ఇది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది బ్లాక్ కలర్ కటెన్ బ్యాక్గ్రౌండ్. ఆల్మోస్ట్ రీసెంట్గా పెట్టిన వీడియోస్ అన్ని కూడా అదిగో ఈ బ్యాక్గ్రౌండ్తోనే పెట్టాను. ఈ వ్యూ కూడా మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయొచ్చు. ఇప్పుడు చూశారు కదా ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వ్యూ. ఇదే వాళ్ళకి మరొక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఇంకో కటన్ కార్డ్ పెట్టించాను. అది కూడా మనం బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను, చూడండి. ఇదొక బ్యాక్గ్రౌండ్ వ్యూ అండి. అంటే వీడియోలో మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఒక వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇది గోల్డ్ కలర్ అన్నమాట. మనం సాక్ష్యం రికార్డ్ చేసేటప్పుడు ఈ వ్యూ కూడా ఎలా వస్తుందో నేను చూపిస్తాను. పైన పెట్టినది రాడ్స్ కాదండి, ట్రాలీస్ మాట. రాడ్స్ అయితే బెండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మన ఫ్యూచర్లో కూడా చూసుకోకూడదు, ఏ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ ట్రాలీస్ పెట్టాను అనమాట. స్మూత్గా లాగితే వచ్చేటట్టు ఆ ట్రాలీస్ పెట్టాను. ఈ వీడియో వ్యూ కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ప్రైజ్ ద లార్డ్, దేవునామానికి మహిమ కలుగును గాక. అంటే మన టెస్టిమోనీస్ రికార్డ్ చేస్తే ఈ వీడియో వ్యూ బ్యాక్గ్రౌండ్ ఈ గోల్డ్ కలర్లో ఇలా వస్తుంది. ఈ ట్రాలీస్కి మనం గ్రీన్ కటన్, బ్లూ కటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వీడియో ఎడిటర్కి తెలుసుమాట. గ్రీన్ స్క్రీన్ వాడితే బ్యాక్గ్రౌండ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. బ్లూ స్క్రీన్ వల్ల మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అవి కూడా మనం అటాచ్ చేసుకునేటట్టుగా ఇది కూడా పెట్టించడం జరిగింది. మనం మ్యాక్సిమం 99% టెస్టిమోనీస్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తాయి. అయితే ఫర్దర్గా చాలా వరకు కూడా బ్యాక్గ్రౌండ్ వ్యూ బాగుండాలని చెప్పి, అంటే మనం సాక్ష్యాలు రికార్డ్ చేసేటప్పుడు అది వినడానికి వినసంపుగా బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి, వాయిస్ కూడా బాగుండాలని చెప్పి ఇంకా చాలా చేపించాను. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. అయితే ఇప్పుడు వరకు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ చూశారు కదా. ఈ బ్యాక్గ్రౌండ్ పక్కనే వాల్కి నేను ఇలా డిజైన్ చేయించడం జరిగింది. ఇది నాకు నచ్చింది, అందుకనే ఈ డిజైన్ చేయించాను. ఈ డిజైన్ ఒకసారి మీరు చూడండి. ఈ 3 చైర్స్ ఎందుకు చేపించానంటే సాక్ష్యాలు రికార్డ్ చేసేటప్పుడు ఎదురు బుదురు ఇంటర్వ్యూ చేసుకుంటాను. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చారనుకో ఇద్దరు చెప్తారు. ఈ 2 చైర్స్లో సాక్ష్యం చెప్పిన వాళ్ళు కూర్చుంటారు. ఈ 1 చైర్లో నేను కూర్చోవడం జరుగుతుంది. అందుకని ఈ చైర్స్ ఒక సైడ్ పెట్టించాను. సాక్ష్యాలు రికార్డ్ చేసేటప్పుడు, టెస్టిమోనీస్ రికార్డ్ చేసేటప్పుడు ఈ ఎక్కడెక్కడ పెట్టాలో ఏంటో అవన్నీ సెట్ చేసుకుని వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది కూడా మనం ఒక బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేయొచ్చు. మన అన్ని విధాలుగా ఈ మెయిన్ పర్పస్ ఏ వాల్ అయినా, ఏ ఒక్క గోడ అయినా సరే బ్యాక్గ్రౌండ్కి ఉపయోగపడేలాగా, సాక్ష్యానికి రికార్డింగ్కి, వీడియో రికార్డింగ్కి ఉపయోగపడేలాగా చేపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు కూడా బ్లాక్ కటెన్, గోల్డ్ కటెన్, ఆ యొక్క ప్యానల్స్ బ్యాక్గ్రౌండ్ చూపించాను. దీని ఆపోజిట్ ఎలా ఉందో అది కూడా వ్యూ నీకు చూపిస్తాను. ఇదే హాలు, దీని ఆపోజిట్ ఎలా ఉందో నేను చూపిస్తాను, చూడండి. దానికి ఆపోజిట్ ఉన్న వ్యూ ఇది. అయితే ఇక్కడ ఎల్ షేప్ సోఫా కావాలి, అక్కడ 3 చైర్స్ కావాలని చెప్పి
నాకు ఎప్పటి నుంచో ఆలోచన కలిగి అలాగే డిజైన్ చేయించాను. నేను ఈ సోఫా సెట్ ప్రతిదీ కూడా దేవుడి కార్యమేనండి. నేను పర్టికులర్గా నా జీవితంలో నేను అనుభవించాను, కళ్ళారా చూశాను. ఈ సోఫా సెట్ గురించి కూడా నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నప్పుడు హై క్వాలిటీలో మంచిగా 10 years వారంటీ ఇచ్చి చేసేవాళ్ళు ఎస్టిమేషన్ అని చెప్తున్నారంటే 1 lakh రూపీస్, ఇంకో చోటుకి వెళ్తే 1,20,000 రూపీస్, ఇంకో చోటుకి వెళ్తే ఇలా 1 lakh నుంచి బిలో ఎవరు చేయట్లేదు. తక్కువలో చేసే వాళ్ళు ఉన్నారు, కానీ తక్కువలో కింద మా ఇంటికి కూడా కొనుక్కున్నప్పుడు అది ఫీచర్ లేదు. ఒక 6 monthsకే ఆ సోఫా సెట్ పాడైపోయింది. దీని గురించి ఎలా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్టిమేషన్ కూడా బాగా ఎక్కువైతుంది. ఎలాగని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నా సాక్ష్యాలు ఒక యవనస్తుడు ఫాలో అవుతాడు. అతను నాకు కాంటాక్ట్ ఉంది. అయితే ఒక రోజున తన వాట్సాప్ స్టేటస్లో అతని ఫ్రెండ్ సోఫా సెటిల్ చేస్తున్నాడు అని చెప్పి స్టేటస్ పెట్టాడనమాట. సోఫా సెట్లు ఎలా చేస్తున్నాడు, ఎటువంటి మోడల్స్ ఉన్నాయని చెప్పి తన స్టేటస్లో పెట్టుకోవడం నేను చూశాను. అయితే నేను తనకు కాంటాక్ట్ అవడంతో దేవుని యొక్క మహాకృపను బట్టి అతను ఒక క్రైస్తవుడే 10 years వారంటీ ఇచ్చి క్వాలిటీలో ఈ సోఫా సెట్ ప్రతీది కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రతీది పిన్ టు పిన్ క్వాలిటీగా చేసి కేవలం 48,000కే నాకు ఈ 3 chairs ఈ ఎల్ షేప్ సోఫా చేయడం జరిగింది. ఇది కూడా దేవుని యొక్క కార్యం. ఇది ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, ఏదైనా సేవకురాలు వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేసే ముందు వాళ్ళకి నాకు ఇంచుమించు ఒక 1 hour 2 hours సంభాషణ జరుగుతుంది. తన జీవితంలో దేవుడు ఎలా తెలుసుకున్నారు, ఆ సాక్ష్యాన్ని ఎలా రికార్డ్ చేయాలి, తన లైఫ్ గురించి, నా లైఫ్ గురించి కొన్ని విషయాలు పంచుకోవడానికి ఇక్కడ కూర్చుని పీస్ఫుల్గా మాట్లాడుకోవచ్చు. ఈ మాట్లాడుకున్న తర్వాత మనం రికార్డింగ్కి ఎలా వచ్చు అని చెప్పి ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు గమనించారు, ఈ హాల్లో వీడియో రికార్డింగ్లో ఈ కటన్స్ అన్నీ కూడా పైనుంచి కింద వరకు 9 feet రావడం జరిగింది. అయితే ఇక్కడ మట్టికి కటన్ మట్టికి ఇక్కడ గ్యాప్ ఉంచారు. ఎందుకనంటే ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్యానల్కి మధ్య గ్యాప్ ఉంది చూడండి. ఆల్రెడీ ఏసీకి కనెక్షన్ అక్కడ ఇచ్చారు. ఏసీ ఒక్కటే పెండింగ్ ఉంది. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ ఏసీ గురించి కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాను. అందుకే పైనుంచి కూడా కట్టనిస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయిద్దని చెప్పి, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏమన్నా ఇబ్బంది అయిద్దని చెప్పి కట్టను పైనుంచి కింద వరకు కూడా వేయలేదు. అందుకే అక్కడ గ్యాప్ ఉంచడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ వ్యూ, హాల్ మొత్తం వ్యూ చూశారు కదా, పైన సీలింగ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. అలాగే ఒక్కసారి ఈ హాల్ మొత్తం కూడా వ్యూ మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు కూడా హాల్ యొక్క వ్యూ చూశారు, అంటే ఒక పోర్షన్ వ్యూ మొత్తం చూశారు. ఇప్పుడు ఈ పోర్షన్ నుంచి ఇంకొక రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక ఆర్చ్ చేపించానమాట. ఇదంతా కూడా నాకు కొంచెం డిజైన్ వర్క్ అనేది కొంచెం ఐడియా ఉంది. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేస్తాను, డిజైన్ కూడా నాకు కొంచెం ఐడియా ఉంది. ఇక్కడ ఆర్చ్ చేపించాను. ఆర్చ్ చేపించినప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి ఆలోచించినప్పుడు కనబడుతుంది చూడండి, ఒక వాక్యం రాపించాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. అంటే ఇది రూమ్ డోర్ తెరవగానే మెయిన్ ఇది కనపడుతుంది. ఈ డోర్ తెరవగానే మెయిన్ చూసేది ఏంటంటే ఇది చూస్తారు. అందుకని ఇక్కడ వాక్యం రాపించాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఈ సైడ్ వచ్చేటప్పటికి మీకు కనపడుతుంది, ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో పెట్టాను. దీని కింద అక్వేరియం పెట్టాను అనమాట. నాకు మనంతా కొల్లేరే కదా, చేపలు పెంచడం అనేది మాకు కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. నాకెందుకో ఇక్కడ పెట్టించాలని చెప్పి ఈ ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టి ఈ అక్వేరియం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ చేపల వ్యూ కూడా మీకు చూపిస్తాను, చూడండి. అయితే ఈ అక్వేరియం కింద నేను ఒక కబోర్డ్ చేయించడం జరిగింది అన్నమాట. 2 doors కబోర్డు. ఈ కబోర్డ్లో ఏంటంటే మెయిన్ నా కెమెరా, నా మైక్, నా లైట్స్, నా స్టాండు, నా డ్రోను, సమస్తం షూటింగ్ కావాల్సిన సమస్తము, చార్జర్స్ అన్నీ కూడా ఇగో దీంట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ వాక్యం పెట్టాను కదా, దీని బ్యాక్ సైడ్ కూడా
ఇంకొక వాక్యం పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు ఈ హాల్ యొక్క పోర్షన్ అయింది. నెక్స్ట్ ఈ రూమ్ గురించి వివరించాలంటే దీన్ని ఏమని పిలవాలో నాకు తెలీదు. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగిస్తానో మీకు ఇప్పుడే చెప్తాను. మొట్టమొదటిది నెంబర్ 1, నా వీడియో ఎడిటింగ్కి నేను ఈ యొక్క రూమ్ నేను ఉపయోగిస్తాను. 2, దూరాతు నుంచి సేవకులు వస్తారు, విశ్వాసులు వస్తారు. నేను సంతోషంగా ప్రేమ విందు అనేది పెట్టాలి, అంటే భోజనం అనేది పెట్టాలి. అది కూర్చుని ఇక్కడే ఈ టేబుల్ మీద చేయడం జరుగుతుంది. 3వ విషయం ఏంటంటే ఇక్కడ కుకింగ్ చేయడానికి కూడా ఒక కిచెన్ లాగా చిన్న ఏరియా చేయడం జరిగింది. 4వ విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనం షూటింగ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కనపడుతుంది చూడండి, అది ఒక బ్యాక్గ్రౌండ్. అక్కడ కూడా మనం షూటింగ్ చేసుకోవచ్చు, అది డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఆ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, రండి. ఈ హాల్లోంచి దీంట్లోకి రాగానే ఇటో వ్యూ చెప్పాను కదా, ఈ సైడు ఒక వాక్యం పెట్టానని చెప్పాను కదా, ఇగో దేవుడే నా సహాయకుడు అని వాక్యం ఇక్కడ పెట్టడం జరిగింది. నా హృదయంలో ఉన్న వాక్యం ఇది, దేవుడే నాకు సహాయకుడు. కీర్తనలు 54:4. ఇదేంటంటే దేవుడే నా సహాయకుడు అని ఎందుకు పెట్టానంటే, నిజంగా దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు ద్వారాలు తెరవకపోతే ఇది ఇక్కడ నిలిచి ఉండేది కాదు. ఈ యొక్క కార్యం ఎవరు చూసి ఉండేవారు కాదు. అందుకనే దేవుడే నా సహాయకుడు అని చెప్పి ఇక్కడ వాక్యం పెట్టాను. ఇది హాల్కి యువతల సైడ్ అన్నమాట. ఇది నేను చెప్పాను కదా, ఈ టేబుల్ భోజనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇదే టేబుల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, ఇదే బ్యాక్గ్రౌండ్తో మన వీడియో షూటింగ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది నేను ఎడిటింగ్కి పీస్ఫుల్గా ఉండి చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా చక్కగా మనస్ఫూర్తిగా ఎడిటింగ్ చేసుకునే అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు దేవునికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ సైడ్ వచ్చేటప్పటికి అక్వేరియం అనేది అటు కనపడుతుంది, ఇటు కనపడుతుంది. అంటే అటు వ్యూ కనపడుతుంది, ఇటు వ్యూ కనపడుతుంది అన్నమాట. ఇది ఒక పోర్షన్, అంటే ఇదొక ఆర్చ్. ఆ పోర్షన్కి ఈ పోర్షన్కి ఇది మార్జిన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది. అంటే ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు దూరాత్రం నుంచి లాంగ్ జర్నీ చేసి వచ్చినప్పుడు, వాళ్ళకి వెళ్ళడానికి నైట్ అయిపోయినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి, ఎన్ని రోజులైనా సరే స్టే చేయడానికి ఒక బెడ్రూమ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అది మీకు చూపిస్తాను. బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ బెడ్ పక్కనే టీవీ యూనిట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇదిగో ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు. దీని కింద సెల్ఫ్స్ ఉన్నాయి. ఇందులో కూడా మనకు ఏమన్నా పెట్టుకోవాలన్న ఐటమ్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. చాలామంది క్రైస్తవులు టీవీ చూడకూడదు కదా, టీవీ ఉండకూడదు కదా అని చెప్పి చాలామంది అంటారు. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ఉంది, అలా అన్నప్పుడు ఫోన్ ఎవరు యూజ్ చేయకూడదు. ఎందుకనంటే ఫోన్లో బ్యాడ్ కంటెంట్ ఉంటాయి, గుడ్ కంటెంట్ ఉంటాయి. అది ఫోన్ మనం ఎలా ఉపయోగించామన్నదే మన వ్యక్తిగత జీవితంకి మనం అనుభవించుకోవాలి. అలాగే ఈ టీవీ యూనిట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇది ఓన్లీ వైఫై కనెక్షనే, యూట్యూబే వస్తుంది, కేబుల్ కనెక్షన్ పెట్టను. యూట్యూబ్ కనెక్షన్ ఏంటంటే దైవ సేవకులు ఇక్కడ ఏమైనా రెస్ట్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఆయన బోరు కొడుతున్నప్పుడు యూట్యూబ్లో దేవుని పాటలు వినొచ్చు, లేకపోతే యూట్యూబ్లో దేవుని వాక్యాలు వినొచ్చు, లేకపోతే యూట్యూబ్లో నా సాక్ష్యాలు పెట్టుకుని ఈ టీవీలో చూడొచ్చు. అది మనం ఉపయోగించే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తి ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో అలాగే ఉపయోగించాలి. అది కొంచెం తేడాగా ఉపయోగించాలనుకో మనం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అలాగే దేవుడిచ్చిన ప్రతి వస్తువు కూడా అది మనం ఎలా ఉపయోగించామన్నదే మనం ఆయనకి లెక్క చెప్పుకోవాలి. ఇవి కబోర్డ్స్ అండి. ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు ఇందులో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, ఇంకా వగేరా వగేరా ఏమైనా పెట్టుకోవడానికి ఈ కబోర్డ్స్ చేపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ క్లోజర్ అండి. ఇలా అనగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ టీవీ యూనిట్ పక్కనే వాష్రూమ్, డ్రెస్సింగ్ రూమ్ ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఈ టీవీ యూనిట్ పక్కనే, కాబట్టి మీరు చూడండి. ఇది వాష్రూమ్ అండి.
ఇది చిన్నగా డ్రెస్సింగ్ రూమ్ కింద ఉపయోగించుకోవచ్చండి. ఈ డ్రెస్సింగ్ రూమ్లో ఇక్కడ ఇగో ఒక మిర్రర్ పెట్టడం జరిగింది. ఇది డ్రెస్సింగ్ రూమ్. ఈ డ్రెస్సింగ్ రూమ్లోంచి మనం ఆ వాష్రూమ్లోకి వెళ్తాము. ఇది వాష్రూమ్ అండి. ఇది ఇక్కడ వాష్రూమ్ అండి. ఇగో కింద సీట్ ఒకటి, పై సీట్ ఒకటి కూడా పెట్టించాను. ఎవరన్నా అది ఉపయోగించడం రాకపోతే ఇది ఉపయోగించుకోవచ్చు, ఇది ఉపయోగించరాకపోతే అది ఉపయోగించుకోవచ్చు అని చెప్పి 2 పెట్టాను. ఎవరైనా వృద్ధులు ఉన్నప్పుడు కింద కూర్చోలేరు, అందుకనే కమ్మోడ్ మీద కూర్చుంటారు, అది పెట్టించాను. ఇగో పైన ఇగో గ్రేజర్ కూడా పెట్టించాను. ఈ వెంటిలేటర్ ఫ్యాను. ఈ వాష్రూమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఆ వాష్రూమ్లోంచి రాగానే ఇగో ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇలాగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి రాగానే ఇది బెడ్రూమ్ అండి. నేను చూసారు కదా ఈ కబోర్డ్స్, ఈ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోంచి బయటికి వెళ్ళగానే నా ఎడిటింగ్ రూము, లేకపోతే మనం ఏదైనా భోజనం చేయడానికి కానీ, షూటింగ్ కానీ, ఏ విధంగా ఇదో ఉపయోగించుకోవచ్చు. ఇలాగ బయటికి రాగానే మీకు చెప్పాను కదా, ఇది మెయిన్ స్టూడియో, మన బ్యాక్గ్రౌండ్. ఈ వ్యూ ఒకసారి చూడండి. ఇది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నెమ్మలి పికాక్ పెట్టాను. ఇక్కడ ఇదిగో ఆర్చ్, కింద కబోర్డ్స్, ఇగో సోఫా సెట్, అది డోర్, ఇదో డోరు. ఇగో మెయిన్ ఇక లైట్స్ అండి. మనం ₹1,00,00,000 పెట్టి కెమెరా కొన్నా కానీ మనకి లైట్స్ చాలా ముఖ్యం. ఇలాగ మనం బయటికి వెళ్ళగానే బయట వ్యూ ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఇలాగ బయటికి వెళ్ళగానే ఒకసారి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇదంతా కూడా పీస్ఫుల్ క్లైమేట్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది క్లైమేట్. ఇదంతా బయట వ్యూ. మా నాన్న చేపలు పడతారని చెప్పాను కండి. ఇగో చేపలు పట్టడానికి బుట్టలు అల్లారు. ఇగో ఈ బుట్టలు. ఇది మెయిన్. ఇది పైకి వెళ్ళడానికి ఇదిగో ఇది ఎంట్రన్స్ లోన. ఇది లోన ఎంట్రన్ అవ్వడానికి ఇలాగే ఇగో ఈ బయట వ్యూ. ఇదంతా బయట వ్యూ. వీళ్ళంతా మా ఫ్యామిలీస్ అన్నమాట. ఇవన్నీ ఫ్యామిలీస్. అటు హౌసెస్ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇటు ఇక్కడ విండో అన్నమాట. ఈ విండో కూడా ఒక వాక్యం పెట్టించాను. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు యేసు చేయును. ఇది స్టెప్స్ మించి ఎంటర్ అవ్వగానే ఈ వాక్యం చదువుతా అని చెప్పి ఇక్కడ పెట్టించాను. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు యేసు చేయును. ఇలాగ ఎంటర్ అవ్వగానే ఇదిగో డోరు. ఇలాగ ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ ఇందరే వ్యూ చూపిస్తాను అనగానే ఇలా చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ ఈ వాక్యం. ఇది ఈ యొక్క స్టూడియో. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఎంతవరకు సహాయం చేశాడు. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. నా గురించి, నా పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటంటే, దేవుడే నాకు సహాయకుడు. ఇంకొకటి, దేవుడే మనందరికీ సహాయకుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.